మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభా? ఇంత గొప్ప కృపను తండ్రి ఎల్ల వేళలో మా మీద కురిపిస్తూ తండ్రి, ప్రభా మీ కృపకు తండ్రి ఎంతో మంది దూరం అయిపోతున్నప్పటికీ అట్టి యొక్క దౌర్భాగ్యపు స్థితిలోనికి మేము వెళ్ళిపోయే వారుగా ఉండకుండా మమ్మల్ని మేము తండ్రి మీ వాక్యముతో కాచుకుంటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇగో తండ్రి, మీ దీన దాసురాలు నిలవబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానమును తండ్రి నాకు మెండుగా అనుగ్రహించండి తండ్రి. నేను ఏ పాటి దానిని ప్రభా, ఏ అర్హత లేని దానిని నన్ను నిలువబెట్టుకొని మీ వాక్కును వినిపిస్తున్న విధానం బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటూ తండ్రి, మాకు ఏదైతే అవసరమో అది మీ యొద్ద నుండి మాకు సంతృప్తిగా దొరుకుతుంది గనుక తండ్రి ప్రభా, దాని కొరకు వెంపర్లాడేవారుగా ఉండుటకు మా అందరికి సహాయం చేయండి. ఈ లోకంలో తండ్రి మాకు ఏది శాశ్వతం కాదు అని గుర్తించుకొని తండ్రి ఈ యొక్క జీవిత యాత్రలో ఆత్మీయ విశ్వాస యాత్రలో తండ్రి కొనసాగించుకున్నటకు మా అందరికి సహాయం చేసి తండ్రి మీరే ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించి తండ్రి పరలోక రాజ్యం వరకు నమ్మకమైన మంచి దాసులముగా ఉండటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులు ఒక్కరికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనల్ని సమర్పించుకున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు విలువైన వాక్కును మనము మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చెప్పే మాట, మీ యొక్క హృదయాలను సిద్ధపరచుకోండి. మన హృదయానికి ఆసక్తి అనేది లేకపోతే నువ్వు ఏమి చేసినా కూడా అది వేస్ట్. నువ్వు ఆసక్తిగా దాన్ని తినాలి లేదా దాన్ని తీసుకోవాలి, నాకు ఖచ్చితంగా దాన్ని నేను పొందుకోవాలని ఒక ఆశ తృష్ణ నీలో ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆసక్తితో ప్రేమతో ఇష్టముతో పొందుకుంటాం. కాబట్టి నీ హృదయాన్ని ఇష్టంగా మార్చుకోండి. హృదయాన్ని మెత్తని పలకలా మీరు మార్చుకోవాలి. మెత్తని పలకలాగా మీరు మార్చుకున్నట్లయితే ఆయన మాటలు ఒక్కొక్కటిగా దాని మీద ముద్ర వేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో మీ మనస్సు ఎక్కడెక్కడో వెళ్ళిపోకుండా మనసును లాగబెట్టి ఇక్కడ కూర్చోండి. మీరు ఎలా అయితే ఇక్కడ కూర్చున్నారో మీ మనసును ఎక్కడెక్కడో తిప్పకండి. కాబట్టి మీ మనసుని ఇక్కడే కేంద్రీకరించుకునే వాక్యమును వినాలని కోరుకుంటున్నానండి. దేవుని మాటలు మనకు ఒక జీవపు ఊట లాంటిది. ఆయన మాట మన జీవానికి ఎల్లవేళలా రక్షణగా ఉంటుంది. మన ఆత్మకు కల్మషం అంటుకోకుండా ఎలా కాపాడుకోవాలి? ఈ లోకము ఎక్కువ అంటే పాపముతో నిండిపోయింది. కాబట్టి ఈ పాపము లోకములో బ్రతకాలి అంటే మొదట మన వాక్యానికి స్థానం ఇవ్వాలి. మొదట మన హృదయంలో ఆ వాక్యానికి స్థానం లేదనుకో ఖచ్చితంగా ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక రోజున, ఏదో ఒక క్షణంలో నువ్వు ఈజీగా సాతానుకు లొంగిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి వాక్కుకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి మనం ఆలోచించుకోవాలంటే ఆయన గద్దింపు మనకు వినిపిస్తున్నప్పుడు ఆ గద్దింపుని తృణీకరించే కుమారులుగా కుమార్తెలుగా ఏ ఒక్కరు ఉండకూడదు. సో కాబట్టి గద్దింపు మనకు చాలా అవసరం. ఆ గద్దింపు అనేది లేకపోతే, శిక్షణ అనేది లేకపోతే మనం క్రమముగా ఉండలేం. నీకు క్రమము రావాలి అంటే, ఒకే రీతిగా నడుచుకోవాలంటే నీకు కావాల్సింది గద్దింపు. ఆ గద్దింపు లేకుండా కళ్ళబొల్లి కథలు చెప్పుకుంటూ వారి ఇష్టానుసారంగా లోకపు కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోయే సంఘాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సంఘం అలాంటిది కాదు. సత్యవాక్యము, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడతాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆయన గద్దింపుకు మనం లోబడే పిల్లలుగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటున్నానండి. ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందామండి. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దరిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును అని చెప్తున్నాడండి. ఇక్కడ శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును అని చెప్తున్నాడు. శిక్షను ఎవరైతే ఆయన గద్దింపుని తృణీకరించినట్లయితే వాళ్ళకి నిజంగా ఖచ్చితంగా దరిద్రాలే వస్తాయండి. తెలిసి కూడా ఇంకనూ పాపంలో అలాగే ఉండిన వారైతే వారికి ఇంకా ఎక్కువ వస్తాయి. అందుకే శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నందును అంటున్నాడు.
నువ్వు గద్దింపుకు లోబడిన పిల్లలుగా నువ్వు ఉండినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు నేను ఉన్నత స్థానంలోనికి తీసుకెళ్తాడు. కానీ మనుషులు ఎలా ఉంటారంటే అప్పటికప్పుడు అయిపోవాలి, ఇన్స్టెంట్గా అయిపోవాలి, అప్పటికప్పుడు అయిపోతేనే నేను దేవుని నమ్ముకుంటా అన్నట్లుగా చాలా మంది ఉంటారు. సో అలా కాదండి. దేవుని గద్దింపుకు లోబడినట్లయితే మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కించే బాధ్యత, జవాబుదారి ఆయన తీసుకుంటాడు. కాబట్టి నువ్వు గద్దింపుకు లోబడే స్థితిలో నువ్వు ఉండాలి, అంతే. గద్దింపుకు నువ్వు లొంగిపోయే స్థితిలో నువ్వు ఉండాలి. కాబట్టి శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు దాని యందు నువ్వు లక్ష్యం ఉంచాలి అని చెప్తున్నాడు. కానీ లక్ష్యాలు ఎలా ఉంటాయో తెలుసా? కొంతమంది పాపపు ఆలోచనలో, లోకంలో చాలా లక్ష్యాలు ఉంటాయి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది తీసుకుంటేనే తర్వాత ఇది అయిన తర్వాత నేను దేవునిలోనికి వెళ్తా, ఇది తెలుసు, ఇది నాకు కావాలి, ఇది పొందుకున్న తర్వాతనే నేను దేవునిలో మరలా నడుస్తా అన్నట్లుగా ఉంటారు. కాబట్టి అలాంటి వారుగా ఉండదండి. మీరు ఫస్ట్ లోకపు ఆశల మీద లక్ష్యాన్ని వదిలిపెట్టేసి దేవుని గద్దింపు మీద లక్ష్యం ఉంచేవారుగా ప్రతి ఒక్కరు ఉండాలి. అలా ఉండినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున ఉన్నత స్థితిలోనికి దేవుడు మనల్ని, అది ఆత్మీయంగా కావచ్చు, మనకు భౌతికంగా కావచ్చు, ఏ విధంగా అయినా చేయగలిగే సమర్థుడు మనకన్నా తండ్రి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఆయన గద్దింపును లక్ష్య పెట్టేవారుగా మనం ఉండాలి. మరొక మాట మనం చూసుకున్నట్లయితే పిల్లలు, ఈ రోజున ఈ మాట చూసుకున్నాం కదా, గద్దింపుకు లోబడినట్లయితే గద్దింపులో మనకు ఒక ప్రేమ కనిపిస్తుంది. గద్దింపులో నీలో కొన్ని అలంకరించాలని ఆయన చూస్తాడు, నీలో కొన్ని లక్షణాలు బయటికి తీయాలని చూస్తాడు. కానీ ఆ లక్షణాలు ఇచ్చినా కూడా నీకు ఆయన ఏది ఇస్తే నా కుమారుడు నా కుమార్తె బాగుంటారు, మంచిగా ఈ లోకంలో నాకు సాక్షులుగా బ్రతుకుతారు ఆయన తెలిసి ఆయన మనకి ఇచ్చినా కూడా అవి ఇచ్చిన వాటిని పోగొట్టుకున్న బ్రతికే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, దేవుణ్ణి ఉండి మనం ఎదుగుదలకు మార్గాలు వేసుకోవడం ఎలా, ఆయన కోరుకుంటున్నటువంటి ఫలాలు మనం ఆయనకి ఇవ్వడం ఎలా అనేది ఈరోజు మనం మాట్లాడుకున్నట్లుగా పిల్లరా, మనుషుల మధ్యలో ఒక మాట చెప్పుకొని ముందుకెళ్తానండి. మనుషుల మధ్యలో మనం ఒకటి పోగొట్టుకున్నాం అనుకోండి, వారి మంచిగా ఒక ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరిలో కూడా మంచిగా వారు వెళ్తున్నారు, మంచిగా బాగున్నారు, వారి ప్రతిదీ కూడా వారి స్నేహంగా బాగానే వెళ్తున్నారు. కానీ వారు ఒక్కటి పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు మనల్ని మరలా నమ్మట్లేదు అంటే వారిద్దరి మధ్యలో ఏం పోగొట్టుకున్నట్లు? నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లు. ఒక్కసారి ఒక్కరి మీద మనము చాలా ప్రేమగా ఉండి చాలా ఆప్యాయతగా ఉండి ముందుకెళ్తున్న టైంలో కానీ మరల వారు మనల్ని ఏదో ఒక ఎడబాటు మనలో వచ్చేసి వారు మరలా మనల్ని నమ్మట్లేదు అంటే నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లు. మరలా వారి మీద నమ్మకం కలుగుతుందండి ఒక్కసారి పోయిన తర్వాత అస్సలే నమ్మరు. అప్పుడు చేసిన అంత ప్రేమగా ఉన్నప్పుడు నువ్వు అది చేసి నమ్మకాన్ని కోల్పోయిన వాడవు, ఇప్పుడు ఎలా నేను నిన్ను నమ్మగలుగుతా అన్నట్లు మనుషుల మధ్యలో ఎలా ఉంటుంది. మరి దేవుని ఎదురు నిజంగా నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా నువ్వు వెళ్తున్నావా దేవునిలో అనేది మనం చూసుకున్నట్లయితే పిల్లగా యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము క్రీస్తు ప్రభువు ఇక్కడికి ఒక మాట చెప్పారండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం 38, 39వ వచనం చదువుకుందామండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనగా అని చెప్తున్నాడు. అక్కడ ఆగుదామండి. మనం ఇక్కడ మాట్లాడుతూ అంటున్నా, నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలోను నేను ఏమీ పోగొట్టుకొనగా అంటున్నాడు. ఆయన నాకు ఏదైతే అనుగ్రహించాడో, ఆయన నాకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో నేను కొంచెం ఏది కూడా పోగొట్టుకొనగా అంటున్నాడు.
మనం ఎన్ని పోగొట్టేసుకున్నామో దేవునిలో ఎన్నో ఉన్నాయండి. మొదట పరిశుద్ధతకు ఎన్నో లక్షణాలు మనకు చెప్తూ ఉంటాడు దేవుడు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, నువ్వు ఈ దారిన వెళ్తేనే నీకు కన్ఫర్మ్గా ఏదో ఒక రోజున దేవుడి నీతిని నెరవేర్చి పిల్లలుగా నువ్వు ఉంటావని చెప్పినా కూడా ఆయన అనుగ్రహించిన వాటిని అన్నిటిని పోగొట్టుకొని వారి ఇష్టానుసారంగా బ్రతికే పిల్లలుగానే చాలా మంది ఉంటున్నారండి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక. అక్కడ ఇద్దరు సంబంధుల మధ్యలో నమ్మకాన్ని పోగొట్టేసుకున్నారు కాబట్టి మరల వారు నమ్మట్లేదు. దేవుడు మీకు ఎన్నోసార్లు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఎన్నోసార్లు నువ్వు తప్పిపోతూనే ఉన్నావు, తప్పటడుగులు వేస్తూనే ఉన్నావు. చేయొద్దన్న పనినే పూనుకుంటున్నారు చాలా మంది. ఇది వద్దు అన్నా కూడా దాన్ని నిగ్రహించుకునే శక్తి లేక ఆయన ఇచ్చినా కూడా దాన్ని పోగొట్టుకొని వారి చిత్తమును నెరవేర్చుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటా నేను ఏమీ పోగొట్టుకునక. మనమైతే అన్నీ పోగొట్టుకొని బ్రతుకుతున్నాం. అన్నీ పోగొట్టుకున్న క్రైస్తవులుగా ఉంటున్నారు. ఏమీ లేని క్రైస్తవులు, అన్నీ ఉన్న క్రైస్తవులు కాదండి నేటి క్రైస్తవులు. కొంతమంది జీవితాలు మనం ఆలోచించినప్పుడు అన్నీ పోగొట్టుకొని ఆయన అనుగ్రహించిన వాటి అన్నిటినీ పోగొట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. అట్టి క్రైస్తవులుగా చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నువ్వు అన్ని పోగొట్టుకుంటున్నావు కాబట్టి నీ యందు దేవుడు దృష్టి ఉంచట్లే. ఆయన నాకు ఎన్నోసార్లు మనకు అవకాశాలు ఇచ్చాడు, ఎన్నోసార్లు నీ మార్గాన్ని ఆయన తెరిచాడు. ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళు అని చెప్పాడు. కానీ ఆ మార్గాన్ని నీ చేతులారా నువ్వే మూసేసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి నేను ఏం పోగొట్టుకున్నాను అనేది ఈరోజు మీరు ఆలోచించుకోవాలండి. నేను ఆయన ఇచ్చింది నాకేంటి, నేను ఏం పోగొట్టుకున్నా. ఒక మాట మనం చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములలోను సముద్రములోను బాప్తిజము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించుడి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిడి. యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిడి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. దీన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నారు, మోషేను బట్టి మేఘంలో సముద్రంలోనూ బాప్తిసము పొందని అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించుడి అని చెప్తున్నాడు. ఇప్పుడు కూర్చున్న వారు ఒక్కొక్క రీతిగా ఏదైనా ఆత్మీయ ఆహారం వస్తుందండి? లేదు కదా. ప్రతి ఒక్కరు ఒకే ఆహారాన్ని తింటున్నారు. ఒకరు ఒకలా ఇంకొక అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒకే రీతిగా ఆత్మ సంబంధమైన ఆహారము తీసుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని నీరు తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో మీరు ఒకే ఆహారాన్ని తింటున్నారు. క్రీస్తులో నుండి ఆ బండలో నుండి వచ్చిన ఒకే పానీయాన్ని మనం తాగుతున్నాం. మరి కానీ ఎందుకు అందరూ దేవునికి ఇష్టలుగా ఉండట్లేదు? ఇక్కడ చూస్తున్నాం కదా, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనే త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అందరూ ఒకే రీతిగా ఆత్మీయ సంబంధమైన పానీయాన్ని చేస్తున్నారు. ఒకే రీతిగా ఆహారమును భుజిస్తున్నారు. కానీ ఎందుకు దేవునికి అందరూ ఇష్టంగా ఉండలేకపోతున్నారు? ఎందుకంటే వారు దేవుడు అనుగ్రహించిన వాటిని అన్నిటిని పోగొట్టుకుంటున్నారు కొంతమంది. కాబట్టి కొందరే మిగిలిపోతున్నారు.
అందరూ ఒకే రీతిగా తింటున్నాం కదా, ఒకే రీతిగా పానం చేస్తున్నాం కదా, మరి ఎందుకు అందరూ దేవునికి ఇష్టలుగా బ్రతకట్లేదు అంటే వారికి ఇచ్చిన ఆ యొక్క అనుగ్రహాలు చాలా మంది పోగొట్టుకుంటున్నారు. దేవుడు మనల్నంట పాపములో మనల్ని పోగొట్టుకొనేస్తున్నాడు అంటండి. మనము పాపము చేసి ఆయన మనల్ని పొందాడు. మనల్ని పొందినా కూడా మనము పాపము చేసి ఆయనకు దూరం అయిపోతే ఆయన అనుకుంటున్నాడు, నిన్ను పాపంలో నేను కోల్పోతున్నాను, నిన్ను పాపంలో నేను పోగొట్టుకుంటున్నాను అని ఆయన అనుకుంటే, మనము దేవుడు ఇచ్చిన అనుగ్రహాలు, దేవుడు ఇచ్చిన కృపల్ని మనం పోగొట్టుకొని బ్రతికేస్తున్నారు చాలా మంది. అందరూ ఒకే రీతిగా పానీయాన్ని చేస్తున్నారంట, ఒకే రీతిగా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్నారంట. కానీ అందరూ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయే గనుక అరణ్యంలో సంహరింపబడిరి అని చెప్తున్నాడు. అందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండరు, ఎందుకంటే ఆయన ఇచ్చిన వాటన్నిటిని పోగొట్టుకునేస్తున్నారు. ఇంకెక్కడండి, ఒక మనిషి దగ్గర ఒక నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత మరలా పొందుకోవాలంటే ఎన్ని ఏళ్ళు పట్టినా కూడా చాలా కష్టం అండి మరలా అదే నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే. మరి నువ్వు దేవుడు నీ మీద ఎంత నమ్మకం ఉంచి ఉంటే, ఎంతో మంది ఆ లోకంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను పీల్చుకున్నాడంటే, ఎంత నమ్మకంగా ఉంటే నిన్ను దేవుడు పీల్చుకుంటాడు. మరి మనం వెనకాలే ఆయన వెన్నుపోటు పొడవచ్చా? ఒకే రీతిగా ప్రతి ఒక్కరికి ఏ భేదభావం లేకుండా ఒకే రీతిగా పానీయాన్ని ఇస్తున్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించే విధంగా ఆయన మనకు చేస్తున్నాడు. కానీ దాన్ని పట్టించుకోకుండా ఆయన ఇచ్చిన వాటన్నిటిని పోగొట్టుకొని మన ఇష్టానుసారంగా జీవించి దేవునికి అనానుకూలంగా బ్రతికేస్తున్నారు. కాబట్టి ఆయనకి ఇష్టలుగా చాలా మంది ఉండలేకపోతున్నారు అని చెప్తున్నాడు. మరో మనం చూద్దామండి. మనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకుని నా దేవుని కూడా విసికింతురా అంటున్నాడండి. ఇక్కడ మనుషుల్ని నమ్మకాన్ని ఒకసారి కోల్పోయిన తర్వాత ఆ మనిషి మీద విసుకొచ్చేస్తుంది. ఇంకొకటి, ఎంత చెప్పినా వినట్లేదండి వీళ్ళు. ఎంత చెప్పినా ఇది కరెక్ట్, ఇది రైట్ అయినదే, ఇది సరైనది అని చెప్పినా కూడా వినట్లేదు అన్నప్పుడు, లేదా మన ఇంట్లో మన పిల్లలు తీసుకుంటే, మన ఫ్యామిలీలో తీసుకుంటే, భర్త భార్యకు కానీ, భార్య భర్తకు కానీ, తల్లిదండ్రులు పిల్లలకు కానీ, పిల్లలు తల్లిదండ్రులకు కానీ ఏదైనా మంచిది చెప్తున్నప్పుడు వారి వినకుండా చెడ్డవాటి వైపయే వారు పరిగెడుతుంటే అప్పుడేమొస్తుంది? విసుకొస్తుంది. ఎంత చెప్పినా వినరండి వీళ్ళు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కూడా మాట్లాడుతూ అంటున్నాడు, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. పాపంతో విసిగించేసిన చాలా సార్లు. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫీలింగ్ అది ఉంది. అవును, నేను నిజమే పాపంతో దేవుడు నేను విసిగిస్తున్నాను, ఖచ్చితంగా అది నాకు తెలుసు అని కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్న క్రైస్తవులు, నేటి క్రైస్తవులు. మరి మనం ఆలోచించుకోవాలండి, పాపముతో ఎంత విసిగిస్తే తప్ప ఆయనకి ఇష్టలుగా నేను ఉండలేకపోతున్నాను, ఆయన నాకు ఇచ్చిన వాటిని ఎన్నిసార్లు నేను పోగొట్టుకుంటే తప్ప ఆయనకి ఇష్టలుగా నేను ఉండలేకపోతున్నాను అనేది ఆలోచించుకోవాలండి. విసుగు మనకి ఎంత కోపం వచ్చేస్తూ ఉంటుందో. వినకపోతే అసలు నువ్వు వినట్లేదు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు వద్దు, ఇంకొకసారి నీకు చెప్తే అడుగు అన్నట్లుగా మనుషుల్ని విరోధ భావంతో వెళ్ళిపోతూ ఉంటారు. మరి దేవుడు ఎన్నిసార్లు నీ ఎడల దీర్ఘశాంతం వహించాడో, ఎన్నిసార్లు నీ ఎడల కనికరాన్ని చూపాడో, నువ్వు పోగొట్టుకున్న తర్వాత మరలా ఆయన ఇస్తూ ఎన్నిసార్లు కనికరంతో వెళ్ళాడో, అయినా కూడా నువ్వు దాన్ని పోగొట్టుకునే స్థితిలోనే నువ్వు ఉన్నావు. ఇంతకీ అవి ఏంటి అసలు? ఆయన మనకి ఇచ్చిన వాటి ఏంటి అని చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 'అందరికి తెలిసిన వచనమే, తెలిసిన విషయం ఒకసారి చదువుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే
ఆత్మఫలం ఏమనగా, ఇది తెలుసు కదండి మనకి. ఎన్నండి ఆత్మఫలాలు? ఆత్మఫలములన్నీ 9. ఇది మనకు తెలిసిన వచనమే. ఈ వీటిలో మనం ఆలోచించినట్లయితే చదువుకుందామండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి మనం ఆలోచించినట్లయితే ప్రియులరా, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. మొదటిగా నీలో ప్రేమ ఆయన ఇచ్చాడు. ఆయన యొద్ద నుండి వచ్చినదే ప్రేమ. ఈ ప్రేమలో ఉన్న కమ్మదనాన్ని చాలా మంది అనుభవించకుండా పోగొట్టుకున్న వాళ్ళు కొందరు. ప్రేమలో ఉన్న కమ్మదనానికి దూరం అయిపోయి దాన్ని పోగొట్టుకున్న బ్రతుకుతున్న క్రైస్తవులు కొందరు. తర్వాత సంతోషము, ప్రేమ అయిన తర్వాత సంతోషం, నిజమైన సంతోషం దేవునిలో ఉంది అని తెలిసినా కూడా పోగొట్టుకొని పోతున్నారు లోకంలో ఇంకొంతమంది క్రైస్తవులు. తెలుసు నా తండ్రిలో నాకు సంతోషం ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలుసు, కానీ అది తెలిసినా కూడా లోకంలో దొరికే చిన్న చిన్న సంతోషాల కొరకు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇంకొంతమంది. సంతోషం నాకు ఎక్కడ ఉంటుంది అని తెలిసినా కూడా, అని ఏం సంతోషం ఉందండి, దేవుని సంఘానికి వెళ్తే దేవుని వాక్యం చదివితే ఏముంటుంది నాకే అని అనుకొని వెళ్ళిపోతున్నారు చాలా మంది. దేవుని విడిచిపెట్టేస్తున్నారు. అసలు నాకు అక్కడ వెళ్తుంటే, అక్కడ చూస్తుంటే, అక్కడ ఉంటుంటే నాకు ఏం లేదండి, ఏం రావట్లేదండి. దేవుని వాక్కును చదివే సమయానికి నేను పనికి వెళ్ళినట్లయితే, దేవుని సంఘానికి వెళ్ళే సమయానికి నేను పనికి వెళ్ళినట్లయితే నాకు సంపాదన వస్తుంది కదా, డబ్బు వస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఇంకొంతమంది. అక్కడ సంతోషాన్ని వెతకట్లేదండి. సంతోషము, తర్వాత సమాధానము, ప్రేమ, సంతోషము, సమాధానము. సమాధానాన్ని ఎంతమంది సమాధానంగా ఉండగలుగుతారండి? ఏది వచ్చినా, ఎలాంటిది నాకు వచ్చినా, ఎట్టి పరిస్థితిలో అయినా నేను సమాధానంగా నా తండ్రి యందు నేను ఉంటాను అనే ఒక్క మాట ఎవరు చెప్పుకుంటారండి? సమాధానం చాలా అంటే ఎక్కడ కోల్పోతారో తెలుసా? భార్య భర్తల మధ్యలో ఎక్కువ కోల్పోతారండి. భార్య ఏదైనా అందనుకోండి, అక్కడ సమాధానం రాదు అస్సలు. సమాధానం సర్లే పోనీలే అన్నట్లుగా అన్నారు. లేదా భర్త ఏదైనా అన్నాడు అనుకోండి, అక్కడ సమాధానం ఉండదు. డైరెక్ట్ మాటలే. ఇంకా ఎలా మాట్లాడితే వాళ్ళు హృదయాలు నొచ్చుకుంటే అన్నట్లుగా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకున్నట్లు వేసుకుంటారు. అక్కడ సమాధానం ఉంటుందా? ఉండదు. ఈ సమాధానము, తర్వాత దీర్ఘశాంతము. తండ్రికి నీ పట్ల నువ్వు ఎన్నిసార్లు నీకు ఇచ్చినా నువ్వు పోగొట్టుకున్నావు అంటే ఆయన దీర్ఘశాంతము నీ ఎడల వహిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఈ లోకంలో బ్రతుకున్నాము అండి. మనం ఆలోచించుకోవాలి. దీర్ఘశాంతము వహించాడు. ఆ దీర్ఘశాంతం నీలో నాలో ఉందా? వీటిని ఆయన కోరుకుంటున్నాడు. ఇవి నీకు ఇచ్చాను కదా, ఇవి నీకు తెలుసు కదా, నువ్వెందుకు పోగొట్టుకుంటున్నావు అసలు? ఇవన్నీ ఒక్కొక్కటిగా ముత్యాల లాంటివండి ఇవి. ముత్యాల హారం తెలుసా? ముత్యాల హారం ఒక్కొక్కటిగా గుచ్చేసుకొని ఆ ముత్యాల హారం తయారు చేసి ఉంటారు. అంటే ఒక్కొక్కటిగా అతుక్కొని ఉంటాయి. అవి అతుక్కొని ఉంటాయి. అలా అతుక్కొని ఉండాలి క్రైస్తవుల్లో ఇవన్నీ. తర్వాత చదువుకున్నాం. దీర్ఘశాంతము, దయాళత్వము. దయ. ఎవరైనా ఎవరికి ఏదైనా కావాలి అంటే అక్కడ దయ మనకు రావాలి. దయాళత్వము కోరుకుంటున్నాడు ఆయన. అలాంటి దయలు మనకు రావండి అసలు. దయాగుణము దేవునికి చాలా ప్రీతికరమైన ఒక గుణం అండి. అది చాలా అంటే చాలా దయాగుణము. ఆ దయాగుణం ఆయన యొద్ద నుండి మనకు మొదట వచ్చింది. దయాళత్వము. తర్వాత మంచితనము. మంచివాడు, మంచిదండి ఈమె అని నీకు నువ్వు చెప్పుకునేది కాదు. నేను చాలా మంచోడిని అంటే ఎవరైనా నమ్ముతారా? నేను చాలా మంచోడిని నీకు నువ్వు డబ్బా కొట్టుకేసుకుంటే సరిపోతుంది. అది మరి నీ గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? మనుషులు ఇవ్వాలి ఎక్కువ. ఈ లోకంలో మనుషులు మంచోడండి దేన్ని బట్టి వస్తుందంటే నువ్వు తండ్రి యందు బ్రతుకుతున్న విధానం బట్టి నువ్వు మంచోడు అని వస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడు ఆల్రెడీ తెలిసిపోయింటుంది. ఆయన చూసేశాడు. నీ హృదయం ఏంటి, నీ అంతరంగం ఎలా ఉంది, దేంతో నువ్వు నింపుకుంటున్నావు, ఏ చెత్తతో నింపుకుంటున్నావు, లేదా పరిశుద్ధతో నింపుకుంటున్నావా, వాక్యంతో నింపుకుంటున్నావు అనేది ఆయనకు తెలుసు. కానీ ఆయన ఏందో నిలిచి ఉన్న నీ ఎడల నువ్వు మంచి వాడవుగా, మంచి దానవుగా తీర్పు రావాలి అంటే
ఆ మంచితనము నీలో కలగాలి అంటే నీకు నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు, వేరే వాళ్ళు మనకు సాక్ష్యం ఇవ్వాలి. అది దేవుని బట్టి సాక్ష్యం ఇవ్వాలి. వారు క్రైస్తవులండి, వారు చాలా మంచోళ్ళండి, వారు అంతే మంచిగానే బ్రతుకుతారండి. వారి మాట తీరు, వారి చేతి పని, వారు అలాగే ఉంటారు. వారి కుటుంబం కూడా చాలా ఆప్యాయంగా ఉంటుందండి. అంత మంచివారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు, వారి క్రీస్తుని నమ్ముకున్నారండి అని ఒక సాక్ష్యం. ఆ మంచితనం మనకు కావాలి. నీకు నువ్వు చెప్పేసుకొని నీకు నువ్వు యాక్టింగ్ చేసేసుకుంటే అది ఎంత మాత్రము చల్లదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అలాగే విశ్వాసము అనేది నిరీక్షింపబడినట్టుగా నిజస్వరూపము అని దేవుని వాక్యంలో సెలవిస్తుందండి. విశ్వాసము అనేది మన పునాదులు. అవి పునాదులు. ఆ పునాదికి మన విశ్వాసమే ఆ పునాది. నువ్వు ఒక్కసారి దాన్ని కదిపేసుకున్నావు అనుకో, బిల్డింగ్ ఎలా అయితే ఆ పునాది పడిపోయి బిల్డింగ్ ఎలా అయితే కూలిపోతుందో, విశ్వాసంలో కూడా నువ్వు అలాగే కూలిపోతావు. చాలా మంది ఆత్మ ఫలాలు లేకుండా ఎండిపోతున్నారండి. ఒక చెట్టు మంచిగా దానికి నీరు వస్తుంది, సమయానికి ఎరువు అందుతుంది, అన్నీ అందుతున్నాయంటే మంచి ఫలాలు దానికి వస్తాయి. కానీ వాక్కులు రుధిర దారాల వల్ల ఈ లోకంలో ప్రవహిస్తున్నప్పటికీ కూడా నువ్వు ఒక చెట్టుగా ఉన్నా కూడా ఆ చెట్టుకు నీరు అనే వాక్యాన్ని వేసుకోలేకపోతున్నారు చాలా మంది. కాబట్టే చాలా కుళ్ళిపోయిన పళ్ళు ఇస్తున్నారు దేవునికి కదండి. కుళ్ళిపోయిన పళ్ళు, మంచి ఫలాలు, ఆత్మ ఫలము, మంచి ఫలం ఇవ్వట్లే చాలా మంది. కుళ్ళిపోతున్నారు, చాలా పురుగు పట్టిపోతున్నారండి. ఇప్పుడు ఒక చెట్టుకు చూసారా, ఎప్పుడైనా పురుగులు పట్టి ఉంటాయి. పురుగులు పట్టి చూసారా లేదండి? చూసారు, ఖచ్చితంగా తెలుసు అందరికీ. కానీ ఈ రోజుల క్రైస్తవులు ఎలా ఉన్నారంటే పాపం అనే పురుగులతో చాలా మంది నిండిపోతున్నారండి. పాపం అనే పురుగులు, చెత్త చెదారం నుండి ఎలా అయితే పురుగులు పుట్టుకొస్తున్నాయో, నీ హృదయములో ఎక్కువ చెత్తను నింపుకున్న దాన్ని బట్టి పురుగులు మరింత ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. అవే పాపపు పురుగులు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. వీటి లక్షణాలు విశ్వాసము, తర్వాత సాత్వికము, ఆశా నిగ్రహము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆశకు నిగ్రహము. నీలో కలుగుతున్న ప్రతి ఆశకు నిగ్రహించుకునే శక్తి నీకుందా? శక్తి ఉందండి చాలా మందికి. ఇది ఏదైనా కావాలి అనుకుంటే అది చూడగానే దానికి కావాలనిపిస్తూ ఉంటుంది. లేదా ఒక ఆశ పుట్టింది అనుకోండి, ఒక కోరిక పుట్టింది, దాన్ని నిగ్రహించుకునే శక్తి ఉందా? ఆశకు నిగ్రహము. నిగ్రహించుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చినా కూడా దాన్ని సరైన విధిలో, సరైన విధానములో వినియోగించలేకపోతున్నారని చాలా మంది. ఆశా నిగ్రహము. నా ఆశలకు సరిహద్దులు నేను వాక్యంతో వేసుకుంటున్నానా, లేదా నాకు ఆశలే కావాలి, కోరికలే కావాలి అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు చాలా మంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఆశా నిగ్రహము అనగా ఆశకు నిగ్రహించుకునే శక్తి వాక్కుకుంది. ఈ వాక్కును నా హృదయంలో నేను ధరించుకున్నానా? ఈ వాక్కును నా హృదయంలో ముద్ర వేసుకున్నానా? నాకు కలిగే ప్రతి ఒక్క కోరికలకు, ప్రతి ఆశలకు నిగ్రహించుకునే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని పోగొట్టుకొనక నేను జాగ్రత్తగా అక్కడికక్కడ నా ఆశలకు కట్లు వేసుకుంటూ వెళ్తున్నానా లేదా అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. ఆశా నిగ్రహము చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎంతో బలహీనతలు సాతాను ఎరిగి ఏది బలహీనత నీలోనికి వేస్తే దానికి నువ్వు లొంగిపోతావో పడిపోతావో అని ఎరిగి దాని ఏంది దృష్టి ఉంచుతాడంట మరి సాతాను. మరి మనం ఆలోచించుకోవాలి. ఏ ఆశ నీకు కలిగిస్తే ఆశలు నువ్వు లొంగిపోతావో అనేది వాడికి ముందే తెలుసంట. మరి ఆశకు నిగ్రహం కావాలి కదా మనకు. ఆ నిగ్రహమే దేవుడు వాక్యం. ఈ వాక్యం మనకు లేకపోయింది అనుకోండి, నీకు కావాల్సినంత నువ్వు కోరుకుంటా, నీకు కావాల్సినంత పొందుకుంటా, నీ ఆశలకు అద్దు లేకుండా ముందుకు వెళ్ళిపోతావు. కానీ ఏదో ఒక రోజు తీర్పులోనికి వచ్చినప్పుడు, ఏదో ఒక రోజు ఆయన మనల్ని అడిగినప్పుడు, అప్పుడు నువ్వు ఆశకు నిగ్రహించుకున్నావా బాబు అని అడిగినప్పుడు ఏం చెప్తారండి కదా. మనం ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ ఈ యొక్క ఫలము నాలో నేను దేవునికి ఇస్తున్నాను లేదనేది గ్రహించుకోవాలి. కానీ చాలా మంది ఇవే పోగొట్టుకొని బ్రతుకుతున్నారు. నేను క్రైస్తవురాలి అని చెప్పుకుంటారు. కానీ ఈ ఫలములు ఉన్నాయా వారిలో అంటే లేవు. వీటిని పోగొట్టుకొని దేవుడు చెప్పిన వాటిని విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా వారి కోరికల వెంబడి వెళ్ళిపోతున్నారండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అట్టి విధముగా ఏ ఒక్కరు ఉండకూడదు. ఒక మాట మనం చూసుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ మనకు కొందరు కనిపిస్తారండి, అది చదువుకుందాం మనము. లూకా సువార్త 10వ అధ్యాయము
లూకా సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, ఎంతమంది అండి? 10 మంది. ఇది గుర్తుంచుకోండి. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడి వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అక్కడ ఆ ప్రయాణంలో ఆయన వెళ్తున్నాడంట. ప్రయాణం చేస్తూ అక్కడ ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. కుష్ఠరోగులు వచ్చిన తర్వాత, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించు ప్రభువా. ఎంత కుష్ఠరోగం అంటే చాలా బాధాకరమైన విషయం అండి అది. కుష్ఠము అనగానే చాలా మంది మనుషుల్ని వ్యతిరేకించేస్తారు. కుష్ఠం అసలు పక్కలో వాళ్ళు వెళ్తున్నారంటే అంతే, ఇంకా దగ్గర కూడా రానివ్వరు. ఆ పాపము, ఆ ఒక బాధతో వారు వేధింపబడుతున్నారు. ఆ వేధింపులో ఉన్నప్పుడు ఆయన వచ్చాడంట. యేసు ప్రభు, మమ్మల్ని కరుణించుము అని కేకలు వేస్తున్నారంట. కేకలు వేసిన తర్వాత ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొని వారితో చెప్పిన. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరే. అక్కడ వారందరూ ఏం పొందుకున్నారండి? స్వస్థత పొందుకున్నారు. వాళ్ళు స్వస్థత పొందుకున్న తర్వాత ఇంకా వెళ్ళుచుండగానే స్వస్థత పొందుకున్నారు. తర్వాత వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను అని ఉందండి. తర్వాత వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? 10 మంది కదా శుద్ధులైంది, ఇంకా మిగతా 9 మంది ఎక్కడికి పోయారు వీళ్ళు అని ఒక క్వశ్చన్ ఆయనలో వచ్చింది. అక్కడ 10 మంది కదా శుద్ధులైంది, ఒక్కడే వచ్చాడేంటి? ఇంకా 9 మంది ఎక్కడ వెళ్ళిపోయారు అంటే వారికి అక్కడ కృతజ్ఞత కలిగిందా? లేదు కదా, ఒక్కరే వచ్చారు. ఆత్మ ఫలములు నీకు అందరికి ఒకే రీతిగా ఒకే సమానంగా ఆయన ఇస్తున్నాడు. కానీ చాలా మంది ఇక్కడ ఎలా అయితే 10 మంది స్వస్థత పొంది ఒక్కడే వచ్చి ఆయన పాదములు పట్టుకొని సాగిలపడ్డాడో, ఈరోజు క్రైస్తవులు కూడా అంతేనండి. అందరికి కూడా ఒకే రీతిగా ఆయన ఆత్మ ఫలములు అనుగ్రహిస్తుంటే కొంతమంది ఆయనకు మంచి ఫలములు ఇచ్చే క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. మనం ఆలోచించుకోవాలండి. ఇది చాలా ఇక్కడ ఎలా అయితే ఒక 10 మందిలో 9 మంది వెనక్కి వెళ్ళిపోయారో ఒక్కడే వచ్చాడంట. వింటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవునికి ఫలము ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది మీరు గ్రహించుకోవాలండి, మీరు ఆలోచించుకోవాలి. మరొకసారి చదువుకుందామండి. గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ ఆగపడలేదే. ఇంతమంది స్వస్థత పడ్డారు కదా, ఇంతమందికి నేను స్వస్థత ఇచ్చాను కదా, ఎవరు కూడా దేవుని మహిమ పరచలేదే. ఎంతో మందికి రక్షణ అనేది ఆయన ఇవ్వలేదండి. రక్షణ, స్వస్థత మనకి ఇవ్వలేదు ఆయన. మరి ఎంతమంది అండి దేవుని మహిమపరుస్తున్నారు? వారి క్రియల ద్వారా, వారి ఫలముల ద్వారా దేవునికి ఎంతమంది అండి మహిమపరుస్తున్నారు? ఒక్కడు కూడా అగపడలేదే. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదే అని బాధ. అక్కడ 9 ఎక్కడ? ఇంకా 9 మంది ఎక్కడ పోయారు? ఇంతమంది వింటున్నారు కదా, ఇంతమందికి ఎంతో ఆయన ఆత్మీయమైన స్వస్థతలు కలిగిస్తూనే ఉన్నాడు. పాపం అనే రోగమును తీసివేసి ఆయన వాక్యంతో వేళల ఎల్లప్పుడూ నీకు వైద్యాన్ని అందిస్తూనే ఉన్నాడు ఆయన. కానీ చాలా మంది ఆ వైద్యాన్ని స్వీకరించలేకుండా ఆత్మ రోగముతో అలాగే వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ ఎలా అయితే ఒకే ఒక్కడు వచ్చాడో దేవుని మహిమపరచడానికి, వింటున్న వారందరూ కూడా ఆత్మ ఫలాలు ఇవ్వలేకపోతున్నారండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, గ్రహించుకోవాలి. ఎంత అందరు వింటున్నారు కదా, ఒకే రీతిగా ఆత్మ ఫలాన్ని అనుగ్రహించాడు కదా ఆయన. మరి వాళ్ళు ఇస్తున్నది ఏంటి? నేను ఎందుకు ఇవ్వట్లే? నేను ఏం పోగొట్టుకున్నాను?
వాటిలో ఎన్నో పోగొట్టేసుకున్నానే, వాటిని నేను పొందుకోవడం అంటే ఎలా? నమ్మకాన్ని. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదు కూడా అలాంటి ఇరువురు కూడా అలాంటి సాక్ష్యం పొందుకున్నారు కదండి. అలాంటి సాక్ష్యం నీకుందా? చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఆత్మ ఫలములు, మంచి ఫలములైన వాక్యపు అనే నీరు రుధిర ధారల వల్ల ఈ లోకంలో ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రవాహానికి అడ్డుకట్టలు వేసేస్తున్నారండి క్రైస్తవులే. ఇంకా అన్నిల పరిస్థితి ఎలా ఉంటుందండి కదా? మనం ఆలోచించుకోవాలి కదా. పాపం అనే పురుగులతో, చెత్తతో, చెదారంతో నింపుకొని మన పచ్చని చెట్టును మనమే నరకేసుకుంటున్నామండి. మన పచ్చని చెట్టును మనమే పోగొట్టుకుంటున్నాం. వాటికి పాపం అనే పురుగును అంటించేస్తున్నారు చాలా మంది. కాబట్టి మనం గ్రహించుకోవాలండి, ఇక్కడ ఎలా అయితే 10 మంది శుద్ధిని అయినప్పటికీ కూడా ఒకే ఒకడు మహిమపరుస్తున్నాడో, అనేకులకు రక్షణ స్వస్థతను ఆయన అనుగ్రహించాడు. కానీ ఆ రక్షణ స్వస్థతను వారు పట్టించుకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నీటి రక్షణ నాకు ఇచ్చాడు కదా, నేను నా తండ్రిని మహిమపరిచే విధానముగా నా జీవితం ఉందో లేదో అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. మనము రోమపత్రిక 7వ అధ్యాయం ఒకసారి చదువుకున్నామండి. రోమపత్రిక 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. చాలండి, ఎక్కడ ఆగుదాం. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. వాక్యము నీలో నుండి పాపాన్ని కడిగేస్తుంది అని కూడా నీకు తెలుసు. ఈ వాక్యము, నేను పట్టుకున్న వాక్యము నా ఆత్మకు కల్మషాన్ని ఏ రోగమైతే అంటుకుందో ఆ రోగాన్ని తీసివేసేదని కూడా తెలుసు. చాలా మంది తెలిసినా కూడా ఎలా ఉన్నారంటే, అయితే నేను పాపమునకు అమ్మబడి అంటున్నాడండి. ఇక్కడ చాలా మంది ఎలా ఉన్నారంటే, పాపానికి నిన్ను నువ్వు అమ్మేసుకుంటున్నావంట. పాపానికి నిన్ను నువ్వే అమ్మేసుకుంటున్నావు. మరి ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ అమ్మాలి అంటే మధ్యలో ఏదో ఒకటి ఉండాలి కదండి, ప్రూఫ్ ఉండాలి కదా. ఇక్కడ నువ్వు పాపాన్ని అమ్మేసుకుంటున్నావు అంటే మధ్యలో పరిశుద్ధతను కూడా అమ్మేస్తున్నావు అన్నమాట. నిన్ను నువ్వు అమ్మేసేసుకుంటున్నావు. నిన్ను నీకు అర్థం అవ్వట్లేదు, కానీ నీ పరిశుద్ధత కూడా నువ్వు అమ్మేసుకుంటున్నావు. తాకట్టు పెట్టేస్తున్నావు సాతానికి. నీ పరిశుద్ధతను తాకట్టు పెట్టేస్తున్నావు. అసలు ఇక్కడ చదువుకుందాం మరొకసారి. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అనేది గ్రహించుకోవాలండి. నన్ను, నా పాపాన్ని, పరిశుద్ధతని తాకట్టు పెట్టేసి కూడా ఎలా అసలండి దేవునికి ఆయన ఇచ్చి ప్రతి ఒక్క అనుగ్రహాన్ని పోగొట్టుకొని పాపాన్ని, పరిశుద్ధతని తాకట్టు పెట్టేస్తున్నారే సాతానికి. మరి ఎలాంటి దేవునికి మహిమ పరుస్తారు, ఆయన ఘనపరుస్తారు? ఎట్టి విధముగా నేటి క్రైస్తవుల ఆలోచనలు ఎట్టి విధముగా ఉన్నాయండి. అసలు ఇన్ని ఫలములు దేవుడు ఒకే రీతిగా అనుగ్రహించాడే, కానీ వస్తున్నవారు కొంతమందే. వస్తున్నవారు అనేకులు రక్షింపబడినా కూడా, అనేకులకు రక్షణ మార్గాన్ని ఆయన ఇచ్చినా కూడా, కానీ ఆ మార్గంలో నడుస్తున్న వారు కొందరే పాపాన్ని అమ్మేసుకుంటున్నారంటండి. మరి ఆ గుంపులో నువ్వు ఉన్నావేమో ఆలోచించుకోవాలి. మరి ఆ గుంపులో నువ్వు ఉండిపోతున్నావేమో ఆలోచించుకోవాలి. ఎంతసేపు మనము ఆత్మ ఫలములు ఫలించి గుంపులోనే ఉండాలి, కానీ మనము దాన్ని విరగొట్టేసుకొని దాన్ని పాడు చేసేసుకొని పాపం అనే పురుగులతో మనం జతపని వారుగా ఉండకూడదండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధం అని ఎరుగుదుము, మాకు తెలుసు, అయితే నేను పాపమునకు అమ్మబడి. నువ్వు పాపాన్ని, పాపముకు నిన్ను నువ్వు అమ్మేసుకొని, పరిశుద్ధతను అమ్మేసుకొని ఏం బ్రతకండి అసలు? అది క్రైస్తవులు బ్రతికేనది అసలు. నిన్ను నువ్వు అమ్మేసుకుంటున్నావు, నీ పరిశుద్ధతను అమ్మేసుకుంటున్నావు. ఆత్మ ఫలము ఏదైతే ఆయన చెప్పాడో వాటి అన్నిటిని అమ్మేసుకొని పోగొట్టుకుని బ్రతుకుతున్న క్రైస్తవులకి ఏది అవసరం అండి మనకు? ఆయన వాక్కు చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ఫలము ఇవ్వాల్సిన బాధ్యత నీకు నాకు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అందుకే మనము ఫలించే గుంపులో ఉండాలి అంటారు. ఫలించే గుంపులో చాలా మంది ఉంటారు. ఎలా అంటే అన్నిలు లేదా వేరే వాళ్ళు
చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా బూతులు మాట్లాడుతూ ఉంటారు, వారి క్రియలంతా చాలా చెడ్డగా ఉంటాయని తెలిసినా కూడా అట్టి వారితోనే చాలా మంది స్నేహం చేస్తూ ఉంటారు. వారు తెలుసు, వారు మారని కూడా తెలుసు. అట్టి వారి మధ్యలో మనం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక కల్మిషం మనకు అంటుకున్నట్లయితుందండి. వారి మార్గాల్లో నడుస్తారు చాలా మంది. అలాంటి వారి మధ్యలో ఉంటే మనము కూడా చెడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతారు. అందుకే అంటాడు ఒక మాట సామెత, కాలే కట్టెలో ఉండాలంట. కాలుతున్న కట్టెలను మండాలి అక్కడ. నువ్వు కాలకుండా, కాలే కట్టెలో నువ్వు ఆ కట్టెల్లో నువ్వు ఉండకుండా నువ్వు పక్కకు వచ్చేసావు అనుకో, నువ్వు మరలా మండవు, ఆరిపోతావు. కాబట్టి నువ్వు కాలే కట్టెలో ఉండాలి. దేవుని సమాజంలో ఎవరైతే ఉంటారో అట్టి వారితో ఎక్కువ నీ స్నేహం ఉండాలే. కానీ పనికి రాని వారితో, పనికి మారిన మాటలతో, పనికి రాని వారు దేవుని అస్సలే పట్టించుకోరు. దేవుని వారు అసలు కూడా కొంచెం కూడా గుర్తించరు. మీ దేవుడా ఏంటి అసలు అన్నట్లుగా ఉంటారు. కానీ అట్టి వారి మధ్యనే చాలా మంది స్నేహించి ఆత్మ ఫలాలు పోగొట్టుకొని వారి ఇష్టానుసారంగా వారి కోరిక తీర్చుకుంటూ ఆశకు నిగ్రహించుకునే ఒక శక్తి లేకుండా వాటన్నిటిని పోగొట్టుకుని దేవుని అనుగ్రహించే మహిమను చాలా మంది పొందుకోలేకపోతున్నారు. కాబట్టి మనం వేళ కాలే కట్టెలో అంటే ఫలమునిచ్చే గుంపులో మనం ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభువా. అవును తండ్రి, ప్రభువా మేము తండ్రి ఈ రోజున విన్నటువంటి వాక్యమును తండ్రి ప్రభువా మాకు అనుగ్రహించిన విధానం మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మా పాపమును తండ్రి ప్రభువా, మాలో కలిగే పాపమునకు తండ్రి మమ్మల్ని మేము అమ్మేసుకుంటున్నాము గనుక తండ్రి అట్టి వారుగా మేము ఉండకుండా తండ్రి మీరు అనుగ్రహించిన ఫలము తండ్రి ప్రభు మేము ఫలించుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము మీరు అనుగ్రహించిన దానిలో ఏదియో మేము పోగొట్టుకొనక తండ్రి ప్రభువా మేము జాగ్రత్తగా దానిని కాపాడుకున్నటకు మా అందరికి సహాయం చేసి తండ్రి ఫలించే గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చమని తండ్రి. కాలే కట్టెలో ఎలా అయితే తండ్రి అది పక్కకు వెళ్ళిపోకుండా తండ్రి అక్కడే కాలుతుందో మండుతుందో ప్రభువా, అలాంటి స్థితిలో మేము కూడా తండ్రి పక్కకు జరిగిపోయే వారుగా ఉండకుండా తండ్రి మండే కట్టెల్లో ఉండుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఫలించుటకు తండ్రి ప్రభువా మేము తండ్రి సిద్ధంగా ఉన్నామో లేదో అనేది గుర్తించుకుని తండ్రి మేము పరీక్షించుకున్నటకు మా అందరికి సహాయం చేయండి ప్రభువా. మీకు విరుద్ధమైన కార్యములు మాలో ఏదైనా ఉండినట్లయితే తీసివేయండి ప్రభువా. మీకు అనవసరమైన ఫలములు మేము ఫలిస్తున్నామేమో ప్రభువా, అట్టి వారుగా మేము ఉండకుండా తండ్రి మీ చిత్తానుసారంగా మీ ఇష్టానుసారంగా తీర్చుకునే వారుగా తండ్రి మమ్మల్ని అందరినీ మార్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువా. పాపం అనే పురుగును మేము అంటించుకునే వారుగా ఉండకుండా ఆత్మానుసారంగా జీవించే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని తండ్రి మమ్మల్ని మేము అమ్మేసుకొని పరిశుద్ధతను అమ్మేసుకునే దౌర్భాగ్యపు స్థితిలోనికి మేము వెళ్ళకుండా తండ్రి పాపమునకు దాసులుగా ఉండకుండా తండ్రి మీరు అనుగ్రహించిన స్వతంత్రమును తండ్రి మేము తండ్రి అట్టి వారుగా ధైర్యముగా తండ్రి ఈ యొక్క విశ్వాస యాత్రను ముందుకు కొనసాగుటకు మా అందరికి సహాయం చేసి తండ్రి నడిపించండి. విన్న వాక్కును తండ్రి ఎంత మాత్రం విడిచిపెట్టేసే వారుగా ఉండకుండా విన్న వాక్కును బట్టి మేము ఏది పోగొట్టుకున్నామో మేము ఏది తండ్రి మాకు ఏది కావాలో దాన్ని మరలా మేము పొందుకొనుటకు మాకు సహాయం చేయండి, అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మన ఆత్మలకు కావాల్సిన ఆత్మ ఫలముల గురించి వివరించిన సహోదరు గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అందరూ లేచి నిలుచుకున్నట్లయితే ఒక పాట పాడుకుందామండి. భూమి పరిస్తే చూడాలని నేల మీద రేతుగలా నీవు
రొట్టె కక్కులు ద్రాక్షారసం కొరకు ప్రార్థించండి.